అని జీవితంలో దుఃఖపడి మునిగిపోయి ఈ సాగరంలోంచి బయటికి రాలేక ఏ గజేంద్రుడు నన్ను ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ కుచేలుడు పరమ దారిద్ర్యంలో ఉండి స్వామి నన్ను బయటపడై అని ప్రార్థిస్తూ ఉంటాడో, ఏ ధ్రువుడు నేను చిన్నపిల్లాడిని స్వామి నాకు తెలియకుండా సవతి తల్లి నన్ను బాధ పెట్టింది, నాకెవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు అని ఏ 6 ఏళ్ల పిల్లాడు నా కోసం అలమటించిపోతూ ఉంటాడో, ఏ దుశ్శాసన పర్వాలు కలియుగంలో కొనసాగుతూ ఉంటే ఏ ద్రౌపదీదేవి వంటి మహాసాధ్వులు స్వామి నువ్వు రక్షించు, ఏ నాయకుడు లేడిక్కడ నాయకోత్తముడమైనటువంటి నీవు తప్ప అని ఏ ద్రౌపదీదేవి ప్రార్థిస్తూ ఉంటుందో, ఏ అర్ధరాత్రి అపరాత్రి నేను వెళ్ళి వాళ్ళందరినీ కాపాడాలో అని శంఖచక్రాలు పట్టుకుని సిద్ధంగా నిలబడి ఉంటానయ్యా. పడుకుంటే లేచి బయలుదేరడం కష్టం కదా, ఎవరికైనా దేవుడికైనా. ఎవరో మేలుకొలుపు పాడాలి, సుప్రభాతం పాడాలి, లేవాలి, బయలుదేరాలి. అంతకంటే నిలబడి సిద్ధంగా ఆయుధాలతో సహా ఉంటే వెళ్ళి కాపాడొచ్చును కదా అని నిలబడి ఉంటానయ్యా అనే సమాధానాన్ని